హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా కాకరకాయని వారానికి 2-3 సార్లు తీసుకుంటే కాకరకాయ చాలా మంచిది. ఈరోజు నేను చేస్తున్న ఈ స్టైల్లో కాకరకాయ ఫ్రై చేసుకొని తీసుకుంటే చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రైస్తో పాటు పొడి పొడిగా కలిపి తీసుకుంటే కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈరోజు నేను చేసిన ఈ పద్ధతిలో చాలా బాగుంటుందండి. దీనికోసం నేను ఇలాగా ఒక 1/2 కిలో వరకు కాకరకాయ తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు తీసుకొని వీటిని ముందుగా శుభ్రంగా కట్ చేసుకుందామండి. క్లీన్ చేసుకొని ఈ కాకరకాయల్ని మనం 1/2 కిలో తీసుకున్నా కూడా మనం కట్ చేసిన తర్వాత దాని క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. ఇందులోకి ఆనియన్స్ అండి. ఇదే దీంట్లో చేదుని తగ్గించడానికి ఆనియన్స్ మనం పర్ఫెక్ట్గా చూసి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రై అంతా కూడా. ఇలా నేను ఒక చిన్న సైజులో ఉన్న 7 ఆనియన్స్ తీసుకున్నానండి. వీటిని చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కాకరకాయని మొత్తం పైన తోలంతా కూడా ఇలా తీసేసుకోవాలండి. ఇది అసలు ఉంచవలసిన అవసరం లేదు. మనం ఫ్రై చేస్తున్నప్పుడైనా కర్రీస్కైనా దేనికైనా కూడా ఈ మొత్తం అంతా స్కిన్ అంతా ఇలా తీసేసుకొని దీన్ని మొత్తం అంతా క్లియర్గా ఈ పైన లైట్గా గ్రీనిష్ అంతా పోయి కొంచెం లైట్గా ఉండేలా ఉంచుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం అన్ని కూడా చెక్కుకొని, ఈ కాకరకాయలో మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. మన ఆరోగ్యానికి కాకరకాయ చాలా మంచిది. మనం ఇలా వారానికి 2-3 సార్లు కాకరకాయని ఏదో రకంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. కడుపులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవి లేకుండా చాలా బాగా మనకి కడుపులో ఉపయోగపడుతుందండి ఈ కాకరకాయ అనేది. ఈ కాకరకాయ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఇలా మనము వారానికి 2-3 సార్లు తప్పకుండా ఈ కాకరకాయని ఏదో రకంగా కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు నేను చేస్తున్న ఈ ఫ్రైలో అయితే అసలు కాకరకాయలో ఉండే ఎటువంటి పౌష్టిక విలువలు కూడా పోవడం అనేది ఏమీ ఉండదండి. చాలా బాగుంటుంది. కాకరకాయని మనం ఎలా వండుకుంటున్నామో దాని పౌష్టిక విలువలు ఏది లాస్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా ఫ్రై చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కాకరకాయలన్నీ కూడా ఇదే విధంగా మొత్తం అన్ని పైన ఉన్న స్కిన్ అంతా దీన్ని తీసుకొని కట్ చేసుకొని, ఇప్పుడు దీన్ని మనము కాకరకాయని 2 ముక్కల్లా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నింటినీ తీసుకుందామండి. ఇలా కాకరకాయ అంతా కూడా మొత్తం ఇలా చెక్కేసుకొని, ఇది బాగా మొత్తం అంతా కూడా బాగా ఎక్కువగా కూడా చెక్కవలసిన అవసరం లేదండి. మీరు కొంచెం చేదు ఇష్టపడుతూ తినేవాళ్ళు అయితే కొంచెం బాగా లైట్గా పైన చెక్కుకున్నా సరిపోతుంది. కొంచెం చేదు ఇష్టపడుతూ తినేవాళ్ళు అయితే పర్వాలేదండి. పిల్లలు తినేలా అయితే కనుక మొత్తం అంతా కూడా ఈ గ్రీనిష్నెస్ అంతా కూడా తీసేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి అలా నెమ్మదిగా అలవాటు చేస్తే అప్పుడు వాళ్ళు ఇంకా పూర్తిగా తినడానికి అలవాటు పడతారండి. ఈరోజు చేస్తున్న నేను ఈ ఫ్రై అయితే మాత్రం పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా రైస్లో మనం పొడి పొడిగా కలిపి పెట్టిచ్చేసిన వాళ్ళు చక్కగా అలవాటు పడిపోతారు దీనికి. పిల్లలకి ఇలా కాకరకాయ తినడం అది అలవాటు చేయడం చాలా మంచిదండి పిల్లలకు కూడా. సో ముందుగా ఇవన్నీ చెక్కిన వాటిని బాగా 2-3 సార్లు పైనుంచి ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. కాకరకాయని ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయని ఇలా కట్ చేసుకొని దీంట్లో ఉన్న పిక్కలన్నీ కూడా తీసేసుకోవాలి. ఇది ముదరగా ఉన్న కాకరకాయ అయితే మొత్తం అన్నీ కూడా బాగా తీసుకోవచ్చండి. బాగా లేతగా ఉన్నదైతే లోపల పిక్కలు కూడా తీయవలసిన అవసరం లేదండి. దాన్ని డైరెక్ట్గా అలానే ఉంచేసి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. దీంతో పులుసు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. లైట్గా బెల్లం వేసి పులుసు కూడా చేసుకోవచ్చు. దీంతో జ్యూసెస్ చాలా ఉన్నాయండి. దీంతో మనం చేసేవి కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇవన్నీ చేసినప్పుడల్లా నేను ఛానల్లో పెడుతూ ఉంటానండి. ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కాకరకాయతో చేసిన అన్నీ కూడా చేదు లైట్గా ఉండి అలా తిన్నప్పుడు కూడా బాగుంటాయండి. ఇలా మొత్తం అన్నింటిని వీటిని సపరేట్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం ఇలా సన్నగా కట్ చేసుకొని, ఇప్పుడు ఈరోజు మనకి ఫ్రైకి మాత్రం బాగా చిన్న చిన్న ముక్కల్లా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మనం చక్రాల్లా కట్ చేసుకొని అందులోకి ఉల్లికారం పెట్టుకొని ఇలా చేసుకున్నా కూడా అది కూడా వేరే టేస్ట్ ఉంటుంది. పిల్లలు తినడానికి ఇష్టపడడానికి అయితే మాత్రం ఈ స్టైల్లో నేను ఈరోజు చేసినట్టుగా చేస్తే కనుక పిల్లలు చక్కగా రైస్లో కలిపిచ్చేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈరోజు నేను చెప్తున్న ఇదే పద్ధతిలో ఇలా మొత్తం అన్నీ కూడా సన్నంగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లో ఇలా మొత్తం అన్నీ కూడా ఈజీగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చండి. ఇవి మార్నింగ్ క్యారేజ్లకి పంపించడానికన్నా కూడా మనం పెట్టేయచ్చండి పిల్లలకి. ఇలా ముక్కలు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా ఉదయానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను వచ్చి ఈరోజు 272 గ్రామ్స్ వరకు వచ్చిందండి నాకు ఈ కాకరకాయ ముక్కలు. దీనికి నేను ఆనియన్స్ వచ్చి ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇలా కొంచెం దగ్గరగా కాకరకాయ ఉన్న వెయిట్కి దగ్గరగా ఉల్లిపాయలు తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకొని వీటిని లైట్గా రోస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందామండి. అదే కడాయిలో ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని వీటిని కూడా కొంచెం ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఒక 10-12 వరకు ఎండుమిర్చి తీసుకొని వాటిని చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దీన్ని బాగా ఇలా రోస్ట్ చేసుకుందామండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఈ ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకొని బాగా లైట్గా ఈ కలర్ లైట్గా చేంజ్ అయ్యేలా రోస్ట్ చేస్తే సరిపోతుందండి. మరీ మాడిపోకుండా చూసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకుని పక్కన చల్లార పెట్టుకుందామండి. వీటిని ఇలా పక్కన పెట్టేసుకుందాము.
ఈ మొత్తం కూడా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని బాగా మెత్తగా చేసుకుందామండి. మరీ పిండిలా కాకుండా కొంచెం పొడిలా ఉండేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా మన ఫ్రైలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనికి డీప్ ఫ్రైకి సరిపడేట్టుగా ఆయిల్ వేసుకుందామండి. ఇందులోకి మనం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. ఇలా మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా మనం ఇలా ఆయిల్లోనే డీప్గా ఫ్రై చేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ ఈ విధంగా వచ్చేలాగా మొత్తం అన్నీ కూడా క్రిస్పీగా వీటిని ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. మనం ఈరోజు చేస్తున్న ఈ ఫ్రైలో అసలు కాకరకాయ ఏ విధంగా కూడా దాని యొక్క పౌష్టిక విలువలు అసలు వేస్ట్ అవ్వండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల కాకరకాయ తినడం వల్ల మనకు ఉపయోగం కూడా చాలా మంచిగా అందుతుంది. టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. సో ఇందులోకి అదే ఆయిల్లో కరివేపాకు కొంచెం శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టిన కరివేపాకుని ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్లో ఫ్రై చేసుకొని వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని దీన్ని మనం ఫ్రై చేద్దామండి. కొంచెం లైట్గా ఇలా ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. వేసుకొని పసుపు పచ్చివాసన పోయేలాగా కొంచెం జస్ట్ ఇలా ఫ్రై చేద్దామండి. ఇదిలా మొత్తం ఫ్రై కొంచెం ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ స్టేజ్లో ఇందులో వేసేసుకుందామండి. వేసుకొని వీటిని బాగా మగ్గబెట్టుకోవాలండి. ఇప్పుడు వీటితో పాటు ఇదంతా కూడా ఇలా జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ వరకు జస్ట్ ఇలా ఫ్రై చేసి ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడేట్టుగా సాల్ట్, మరి ఏది ఎక్కువగా వేసుకోకుండా సాల్ట్ టేస్ట్ చూసుకొని కరెక్ట్గా వేసుకోండి. సరిపోతే మళ్ళీ మొత్తం ఫ్రై అయిన తర్వాత చూసి కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం వేసిన తర్వాత ఇవి కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇది కొంచెం మూత పెట్టేసి దీన్ని 1 or 2 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టి అలా వదిలేద్దామండి. ఇందులోంచి కొంచెం వాటర్ ఫామ్ అయ్యి అవి కొంచెం మగ్గుతుంది ముక్కలు. ఇలా కొంచెం మనం దగ్గరగా అయ్యేలాగా చూసుకోవాలండి. ఇలా మనం మూత పెడుతున్నప్పుడు ఒక 2 to 3 టైమ్స్ మూత పెట్టి తీసి అలాగ రిపీట్ చేయాలండి. 3 to 4 టైమ్స్ వరకు మూత పెట్టి చేస్తే ఇప్పుడు మగ్గిపోతుందండి. ఇది ఆవిరికే చాలా వరకు. ఇంకా కొంచెం మగ్గవలసింది ఉంటే కనుక దీంట్లో కొంచెం లైట్గా వాటర్ వేసుకుందాము. మరి ఎక్కువగా వేయకూడదండి. జస్ట్ ఈ ముక్కలు మగ్గడానికి మాత్రమే, మనకి ఆవిరి ఫామ్ అవ్వడానికి కొంచెంగా వాటర్ వేసుకొని ఇదంతా కూడా కొంచెం ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి దీన్ని అలాగా 1 మినిట్కి ఒకసారి అలా మళ్ళీ రిపీట్ చేస్తూ ఒక 2 to 3 టైమ్స్ ఇలా మగ్గ పెట్టేసుకుంటే ఫాస్ట్గా చక్కగా మనకి ఫ్రై అంతా కూడా 10 to 15 మినిట్స్లో చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. పిల్లలకి మార్నింగ్ క్యారేజ్ గురించి అయితే ఆనియన్స్ కూడా నైటే ఫ్రై చేసేసుకొని మార్నింగ్ ఇలా సింపుల్గా మనం ఈ పొడి కూడా నైటే చేసేసుకొని మార్నింగ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. మార్నింగ్ క్యారేజ్ పట్టుకెళ్ళడానికి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడి అంతా కూడా కొంచెంగా వేస్తూ ఇందులో మిక్స్ చేసుకుందాము. మనం ఇప్పుడు కొట్టుకున్న పొడి అంతా కూడా ఇందులో సరిపోతుందండి. ఇంతేనండి, చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది మన కాకరకాయ ఫ్రై. ఇలా తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, మీకు టేస్ట్ నచ్చింది లేదు నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. ఇంతేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా డైరెక్ట్గా మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. ఇంతేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.